నమస్తే. తమిళనాడు రాజకీయాలు రసవత్తంగా మారినాయి. అక్కడ జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ, విజయ్ పార్టీ దరిదాపుగా 108 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. కానీ అధికారం చేపట్టాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో 118 సీట్లు గెలవాలి. కానీ ఇక్కడ గెలిచినటువంటిది కేవలం 108 మాత్రమే. విజయ్ గెలిచింది కేవలం 108 మాత్రమే. కావాల్సింది 118. అంటే ఇంకా 10 సీట్లు కావాలి. 10 కాదు 11 కావాలి. ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేసిండు కాబట్టి ఒకటి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇంకా 11 సీట్లు కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. సో రేపే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా విజయ్ని చూడబోతున్నామన్నటువంటి వార్తలు గుప్పమన్నాయి. అప్పటికే నెహ్రూ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రేపు ప్రమాణ స్వీకారానికి. కానీ హఠాత్తుగా గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం టీవీకే పార్టీని కలవరపెడతా ఉంది, విజయ్ని సైతం కూడా కలవరపెడతా ఉంది. కావలసినటువంటి మద్దతు లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 5 సీట్లతో కలిపితే వచ్చింది కేవలం 112కు మాత్రమే చేరుతా ఉంది. అంటే ఇంకొక 6 కావాలి. ఈ 6 ఎక్కడి నుంచి వస్తారు? సిపిఐ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదన్నది. సిపిఎం 2 సీట్లు, సిపిఐ 2 సీట్లు, అలాగే విసికే పార్టీ ఆ పార్టీ నుంచి కూడా 2 సీట్లు. సో వీళ్ళు కలిస్తే అయిపోతుంది. ఇక డిఎంకే తోటి డిఎంకే తోటి పొత్తు అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనబడట్లేదు. సో ఇంకొక పార్టీ కూడా ఉన్నది, పిఎంకే పార్టీ. వాళ్ళు 4 గెలవడం జరిగింది. మరి వాళ్ళతోటి విజయ్ చర్చలు జరిపిందా లేదనేది రెండో అంశం. సో మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ను కోరినటువంటి విజయ్కి ఒక ఊహించినటువంటి షాక్ తగిలింది. నువ్వు ముందుగా నీ యొక్క బలం, మీ ఎమ్మెల్యేల యొక్క బలం ఉంటేనే మేము అనుమతిస్తామని చెప్పేసి గవర్నర్ అనడంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితిలోకి విజయ్ వెళ్ళడం జరిగింది. మరి నిజంగా కూడా మద్దతు ఉంటేనే కదా, అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఇక్కడ మరో అంశం ఏంటిదంటే, సో గతంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా 14 రోజుల టైం ఉంటుంది. 14 రోజుల పీరియడ్లో ఎప్పుడైనా కానీ నిరూపించుకోవచ్చు బలాన్ని. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు గవర్నర్ దీన్ని ఆపడం జరిగింది? దీని వెనకాల అమిత్ షా ఉన్నాడు, లేకపోతే బీజేపీ పార్టీ ఉంది అని రకరకాలైనటువంటి ఊహాగానమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా మరి ఎవరి దగ్గర నుంచి ఇంకా మద్దతు కావాలి? ఇంకా 6 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఒక పక్కన అన్నా డిఎంకే నుంచి దరిదాపుగా 50కి పైన స్థానాలు గెలవడం జరిగింది. దాంట్లో నుంచి 35 మంది ఎమ్మెల్యేలు సైతం కూడా విజయ్ పార్టీతో వెళ్ళాలని చెప్పేసి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పళనిస్వామిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేసిండు. కొన్ని సందర్భాల్లో పార్టీని తీసుకుపోయి దాంట్లోనే విలీనం చేసేందుకు సుమారుగా 40 మంది ప్రయత్నాలు చేసింది అన్నటువంటిది ఒక వార్తలు కూడా వచ్చినాయి. కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమో డిఎంకే పార్టీతో పొత్తు ఉంది. ఆల్రెడీ డిఎంకేలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎన్నికల వరకు వాళ్ళు సయోధ్యగా ఉంటూ ఎన్నికల తర్వాత డిఎంకే పార్టీ మాకు అవసరం లేదని చెప్పేసి ఆ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ విజయ్ పార్టీకి సపోర్ట్ చేసింది. కాబట్టి విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి మనం సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి పళనిస్వామి గెలిచినటువంటి అన్నా డిఎంకేలో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళకు సవివరంగా వివరించడం వాళ్ళు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఇంకా 6 కనుక ఎమ్మెల్యేలు కనుక గెలవకపోతే, 6 ఎమ్మెల్యేలు కనుక ఈ పార్టీలోకి రాకపోతే మరి కాస్త ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉంది. మరి ఎవరు వస్తారు? ఇంకా డిఎంకే నుంచి ఇంకెవరైనా వస్తారా, లేకపోతే అన్నా డిఎంకే నుంచి ఇంకెవరైనా వస్తారా? లేకపోయినట్టయితే ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వామపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం పార్టీలను ఏమైనా ఒప్పించి ఆ మెజార్టీని చూపెడతారా? ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఏర్పాట్లను కూడా ముమ్మరం చేయడం జరిగింది రేపై ప్రమాణ స్వీకారం కోసం. సో ప్రమాణ స్వీకారం రేపు అనగానే గవర్నర్ అయితే ఒక ఊహించినటువంటి ఒక బిగ్ షాక్ మాత్రం టీవీకే పార్టీకి తగిలిందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే వాళ్ళకు వచ్చినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. 118లో ఈయన గెలిచిన కేవలం 108 -1 అంటే 107 మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. 2 చోట్ల ఆయన పోటీ చేసింది కాబట్టి దాంతో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ 5 ఇస్తా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ 5తోటి కలుపుకున్నట్టయితే ఉంటే 112కు చేరుతుంది. ఇంకా 6 సంబంధించినటువంటి మద్దతు పూర్తి స్థాయిలో కావాలి కాబట్టి ఇంకా
ఏమైనా ఈ రాత్రి వరకు ఏమైనా ఇంకా గవర్నర్ని మళ్ళీ ఏమైనా కలిసేటువంటి అవకాశం ఉంటుందా, గవర్నర్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తుందా, గవర్నర్ ముందుకు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లేటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తుందా అనేది కూడా చూడాలి. పెద్ద ఎత్తున ఇప్పటికే టీవీకే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఒక స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా తమిళనాడులో ఎక్కడ చూసినప్పుడు కూడా విజిల్ సౌండ్స్ కనబడతా ఉన్నాయి. రేపు ముఖ్యమంత్రిగా ఇన్ని రోజులు సినీ హీరోగా చూసినటువంటి విజయ్ని రేపు ముఖ్యమంత్రిగా మేము చూడబోతా ఉన్నాం. విజయ్ అనేటువంటి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పేసి ఆ వర్డ్స్ను మేము ఎప్పుడెప్పుడు వినాలా అని చెప్పేసి తమిళ ప్రజలంతా కూడా వెయిట్ చేయడం. సో వాళ్ళందరి ఆశల పైన ఇప్పుడు నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం గవర్నర్ అయితే చేయడం జరిగింది. సరే ఏదేమైనప్పుడు కూడా ఏ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఇయ్యాలకపోయినా ఇంకా 4 రోజులకైనా ముఖ్యమంత్రిగా విజయ్ ఉంటాడు. ఎందుకంటే అక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ ఏ పార్టీకి కూడా లేదు కాబట్టి మరి దీన్ని ఇంకా ఏమైనా చేయాలనుకుంటా ఉన్నారా, మరి లేకపోతే ఇంకా ఆ పార్టీలోకి వెళ్ళి ఇంకా వేరే పార్టీలోకి తీసుకునేటువంటి అంటే టీవీకేల పార్టీలో గెలిచినటువంటి ఆ పార్టీలోకి వెళ్ళి ఇంకా ఎవరైనా బయటకు వస్తారని చెప్పేసి ఇంకెవరైనా కానీ ఇంకా కుట్రలు ఏమైనా చేస్తూ ఉన్నారు అనేది ఏదైతే తెలియదు. కానీ సరే మొత్తానికైతే మాత్రం ఆయన ప్రమాణ స్వీకారం అయితే ఆగిపోయింది. ముఖ్యమంత్రిగా మరి ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్గానే చెప్పుకోవచ్చు. ఆయనను మళ్ళీ గవర్నర్ని మా బలం ఉంది అని చెప్పేసి కోరినటువంటి వెంటనే గవర్నర్ ఇమ్మీడియట్గా ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తాడా, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయనకి ఇచ్చేటువంటి మద్దతు ఇచ్చేటువంటి ఇంకా 6 ఎవరు ఉంటారు అనేది కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈయన యొక్క ప్రమాణ స్వీకారం అయితే ఇప్పటివరకు అయితే ఆగిపోయింది. చూద్దాం రేపటి వరకు ఏమవుతుంది, ఈ రాత్రి ఇంకా ఏమైనా జరగబోతా ఉందనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.